పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి నేపథ్యంలో కరీంనగర్ జిల్లా బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బంద్లో పాల్గొనేందుకు తన నివాసం నుంచి బయలుదేరిన సుంకే రవిశంకర్ను గంగాధర పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా సుంకే మాట్లాడారు. తెలంగాణలో అసలు రాజ్యాంగం అమల్లో ఉందా అని ప్రశ్నించారు. దాడులు జరిగితే నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్కు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఆ బంద్ను విఫలం చేయాలని ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా పోలీసు యంత్రాంగం కూడా దీన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ధర్మిలాలు అసలు ఈ బంద్ ఎందుకు చేయవలసి వచ్చింది? మరి దీనికి ముఖ్య కారకుడు బండి సంజయ్, మరి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతలో ఇబ్బంది జరిగి కరీంనగర్లో మరి దొంగతనం జరిగి ఈ రోజు వరకు 6వ రోజు అవుతున్న సందర్భంలో ఇప్పటి వరకు కూడా దొంగలను పట్టుకోలేదని గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆనాడు ఈ దొంగలను ఎందుకు పట్టుకోలేదు, శాంతి భద్రతలకు మరి విఘాతం కలుగుతా ఉంది, దొంగలు మధ్యాహ్నం పట్టబగలు 11 గంటలకే వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అటు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మరి హోంశాఖ మంత్రిగా అట్టర్లీ ఫ్లాప్ అయిందని, ఈ పక్కనే ఇదే ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి జూవెలరీ ఇంటి పక్క పొంటే కేంద్ర హోంశాఖ సహాయక శాఖ మంత్రి ఉంటాడని, దీన్ని వెంటనే బాధ్యత వహించాలని అన్న కేటీఆర్ గారిని, కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడినటువంటి మరి బండి సంజయ్ నిజంగా చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు జరగనటువంటి ఈ హింసాయుతమైనటువంటి దాడులకు పాల్పడ్డది బండి సంజయ్. ఇవాళ ఒక హోంశాఖ మంత్రే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి హోంశాఖ బండి సంజయ్ మంత్రి గారు మరి ఇవాళ ఆయన చేపట్టి కరీంనగర్ అల్లకల్లోలమై ఇవాళ చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి జరుగుతా ఉంది.